ప్రభువును స్తుతించుడి, ప్రభువు నామము స్తుతింపబడును గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ఆఫ్ ద సన్ అండ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఆమెన్. ప్రార్థన దేవుడు మానవ జాతికి ఇచ్చినటువంటి ఒక మహా గొప్ప వరములలో, దేవునిని స్తుతించడానికి దేవుడు ఇచ్చినటువంటి ఈవులలో, మనుషులో ఉన్నటువంటి జీవి లేదా జీవాత్మ దేవుని యొక్క ఆత్మలో అది ప్రక్షాళనము గావింపబడి మాలిన్యమైనటువంటి ఆత్మను సత్యమైనటువంటి ఆత్మలోనికి నడిపింపబడడానికి చేసేటువంటి ప్రార్థనలలో భక్తుడు తమ యొక్క ఆసక్తిని భక్తిపూర్వకంగా దేవుని సన్నిధానంలోనికి చేర్చబడుటకు తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుంచి దేవుడు ఆరాధించేటువంటి పద్ధతిలో భక్తుడు సెలవిచ్చినటువంటి అర్థవంతమైనటువంటి కీర్తన ఆత్మ నడుపు సత్యములోనికి పుడే. ఈ ఆత్మ నడుపు, ఆత్మ నీ సాయంబు నదికంబుగానిచ్చి ఆత్మానందముతో దైవారాధమున ఆత్మ నడుపు సత్యములోని కిపుడే. ఆత్మ నడుపు ఘోర కలుషంబుల దూరంబుగా దోలి పారామార్థిక బుద్ధి గోరునట్టులను ఆత్మ నడుపు సత్యములోనికిపుడే. ఆత్మ నడుపు అంధత్వంబు వలన మందమయ్యుండు మాడెందంబులెల్ల నీ యందు వెలుగుటకు ఆత్మ నడుపు సత్యములోనికిపుడే. ఆత్మ నడుపు. ప్రార్థనలో పశ్చాత్తాపం, వారు పొందినటువంటి పశ్చాత్తాపానికి కావలసినటువంటి ఆనవాళ్ళు లేదా పశ్చాత్తాపానికి అనంతరం గురి అయ్యేటువంటి చిహ్నాలు. పశ్చాత్తాపములో ఒక భక్తుడు లేదా ఒక విశ్వాసి వారు తమ హృదయములో చేసినటువంటి ప్రార్థన యొక్క ప్రతిఫలాలను ఏ విధంగా మనము గమనించవచ్చు అన్నటువంటి అంశాన్ని మనకు మనమే స్వీయ పరీక్షలో, స్వీయ పరిశీలనలో, మన యొక్క ఆత్మావలోకనములో, మన కళ్ళకు ముందు అద్దంలో వీక్షించే విధముగా మన యొక్క ప్రవర్తనను మనము మార్చుకున్న అనంతరం అటు ప్రవర్తన వర్తమానములో కాక అటు ప్రవర్తన సత్ప్రవర్తనగా భూత భవిష్యత్ కాలాలలో ఎటువంటి నిర్మాణాత్మకమైనటువంటి కార్యానికి క్రియలకు అది బాట వేయగలుగుతుందో మనకు స్పష్టంగా మనము వీక్షించడానికి, సుస్పష్టంగా మనం పొందినటువంటి అనుభూతిని మనలో మనం గ్రహించుకోవడానికి దోహదపడుతుంది. నిజమైనటువంటి నిర్మలమైనటువంటి పశ్చాత్తాపానికి 8 ప్రాముఖ్యమైనటువంటి చిహ్నాలు లేదా సూచనలు. మొదటిది, రిపెంటెంట్ పర్సన్ ఈజ్ అపాల్డ్ బై సిన్. చేసినటువంటి పాపాన్ని ప్రాయశ్చిత్తం పశ్చాత్తాపం పొందినటువంటి భక్తుడు లేదా విశ్వాసి వారు చేసినటువంటి గతం క్రియల వలన వారు నిశ్చయంగా విస్మయముతో పాటు దిగ్భ్రాంతి చెందుతారు. హారిఫైడ్ బై వాట్ దే హ్యావ్ డన్. వారు చేయవలసినవి చెయ్యక చెయ్యరానివి చేసినటువంటి కార్యముల వలన ఉత్పన్నమైనటువంటి ప్రతిచర్యల వలన ఉత్పన్నమైనటువంటి విస్ఫోటాలు, వినాశనం, ఉత్పన్నమైనటువంటి అక్షరానికి అందినటువంటి ఆవేదన యొక్క అర్థనాదం, ఇతరులు పొందినటువంటి ఆ పరిస్థితి, దానిని ఒకసారి మనస్సులో మనము గనక జ్ఞప్తికి తీసుకుని రాగలిగిన ఎడల దాని వలన ఇతరులు పొందినటువంటి బాధను చూసి వీరు దిగ్భ్రాంతి చెందుతారు. రిపెంటెంట్ పర్సన్ ఈస్ అపాల్డ్ బై సిన్, హారిఫైడ్ ఫర్ వాట్ దే హ్యావ్ డన్. దిస్ ఈస్ ద ఫస్ట్ సైన్ ఆఫ్ రిపెంటెన్స్. ఇది మొదటి సూచన, మొదటి చిహ్నం. తద్వారా ఆ దిగ్భ్రాంతి చెందినటువంటి ఫలితంగా దే విల్ హంబుల్ దెమ్సెల్వ్స్. వారు తమలో తాము దేవుని సన్నిధానంలో సంపూర్ణంగా వారు ఒదిగిపోతారు. తమను తాము సంపూర్ణంగా తగ్గించుకుంటారు. తమలో తాము వారు చేసినటువంటి కార్యములను గురించి వారు దిగ్భ్రాంతితో పాటు విచారాన్ని వారు వ్యక్తపరుస్తారు. రెండవది, దే గ్రీవ్ ద పెయిన్ దట్ హ్యావ్ కాస్ట్. వారు చేసినటువంటి కార్యం వలన ఉత్పన్నమైనటువంటి వేదనను బట్టి వీరు విలపిస్తారు, వీరు విచారం వ్యక్తం చేస్తారు. అటు వేదనను వీరు తమ వలన ఎదుటి వ్యక్తి వేదన పడ్డాడని,
అకారణము చేత అనాలోచితమైనటువంటి తన యొక్క ప్రవర్తన వలన వారిలో వారు ప్రలాపించినారని వారు గ్రహించగలుగుతారు. వారు అట్టి కార్యానికి అట్టి పనికి వారే బాధ్యత అన్నటువంటి నిశ్చయతలో వారు ప్రవేశిస్తారు. దీనిని పరిశుద్ధ గ్రంథంలో యెషయా భక్తుడు యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో దీని విషయాన్ని వారు స్వయంగా పొందినటువంటి అనుభూతికి వారు సుందరమైనటువంటి అక్షర రూపాన్ని వారు ఇచ్చినారు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తాం. నేను అపవిత్రమైన పెదవులను గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించితిని. రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కన్నులారా చూచితిననుకొంటిని. వాట్ ఏ వండర్ఫుల్ రిపెంటెంట్. తన స్థితిని తన గతిని తాను తన కళ్ళ ముందు వీక్షించుకొని దానిని నిర్మలమైనటువంటి మనస్సుతో తన యొక్క స్థితిని దేవదేవునికి ఆయన నివేదన చేయగలిగినాడు. Yes, I know what I am. I know how much pain I have caused through my misbehavior, through my misdeeds, miswords, through my misconceptions. దానివల్ల వారు పొందినటువంటి ఆ వేదనకు కారణము నేనే. నేను అపవిత్రమైన పెదవులను గలవాడను, అపవిత్రమైనటువంటి పెదవులు గల జనుల మధ్యలో నివసించువాడను, నేను నశించితిని. ఐఎమ్ డూమ్డ్, గాన్ అవుట్, నో మోర్, నో రే ఆఫ్ హోప్, ఇట్ ఈస్ ఫినిష్డ్. దట్స్ వాట్ అపెల్డ్ బై సిన్. పాపము నుంచి మనల్ని మనము దిగ్భ్రాంతి చెందడమే, దాన్ని గుర్తించడమే, దాన్ని గ్రహించడమే, నీవు చేసిన పాపాన్ని గమనించడమే, నీ పాపము నీ వలన మాత్రమే జరిగిందని ఒప్పుకోవడమే మొదటి ప్రధానమైనటువంటి సైన్, ప్రధానమైనటువంటి సూచన. ద సెకండ్ సైన్ ఆఫ్ ట్రూ రిపెంటెన్స్ ఈజ్ దే మేక్ అమెండ్స్. చేసినటువంటి పాపాన్ని గ్రహించడం, ఒప్పుకోవడం ఒక వంతైతే దాని తీక్షతను, దానిలో ఉన్నటువంటి వాస్తవికతను, దానిలో ఉన్నటువంటి హృదయకు వేదనను గ్రహించడం ఒక వంతైతే, రెండవ ప్రధానమైనటువంటి సూచన ఫర్ ట్రూ రిపెంటెన్స్, నిజమైనటువంటి పశ్చాత్తాపానికి రెండవ ప్రధానమైనటువంటి సూచన ఏంటంటే దే మేక్ అమెండ్స్. అనగా చేసినటువంటి పాపానికి ప్రాయశ్చిత్తాన్ని వారు పరిశీలన చేసే ప్రయత్న ప్రక్రియలో పాలు పొందుతారు. పాపము ఒప్పుకోవడం ఒక వంతైతే, చేసినటువంటి పాపాన్ని తిరిగి ఎంత మట్టుకు నా వంతు నేను అట్టి డ్యామేజ్ను, ఆ చేసినటువంటి ధ్వంసాన్ని నేనెంతవరకు నివారించగలను, నా చేతుల్లో ఎంత మట్టుకున్నది, నేనెంతవరకు పునరుచ్చారణ చేసి పునర్నిర్మాణములో నా వంతు పాత్రను పోషించగలను. ఎందుకంటే అట్టి వేదనకు, అట్టి బాధకు, అట్టి నొప్పికి కర్మను, కర్తను, క్రియను నేనే గనక నా చేతుల్లో ఉన్నటువంటి దానిని నేను చేసి, నా చేతుల్లో చెయ్యి దాటిపోయినటువంటి దానికి చేతులెత్తి ఆ చేయగలిగినటువంటి సర్వేశ్వరుని వైపు, పరమేశ్వరుని వైపు మనము ఆశించడం, యాచించడం, ఆయన శరణజొచ్చడం మాత్రమే మరి సరి అయినటువంటి ధర్మ విధి అని భావిస్తారు. దిస్ ఇస్ ద సెకండ్ సైన్. దే మేక్ అమెండ్స్. పరిహారం వైపు వారు ప్రాయశ్చిత్తపు యొక్క రెండవ సూచనగా మనం చూస్తాం. దీనిని పరిశుద్ధుడైనటువంటి లూకా శుభవార్త 19వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలను మనము పఠించిన ఎడల ఇటు ప్రాయశ్చిత్తం యొక్క, పరిహారం యొక్క పరమార్థాన్ని అక్కడ మనం గమనించగలుగుతాం. మరి జకయ్య గారి యొక్క సంఘటనలు, వారి గృహానికి మనుష్య కుమారుడు దయతలంచి వీరి యొక్క ప్రవర్తనలు, దేవుడు సంకల్పించినటువంటి పరివర్తనమైనటువంటి ప్రవర్తనకు వారు కాంక్షించినప్పుడు కేవలము మనస్సు మాత్రమే కాదు కానీ అది క్రియాశీలకమై కార్యరూపము దాల్చాలి అన్నటువంటి భావానికి మెటానోయా లేదా తేషువా, ఒకటేమో విశ్వాసం, మనస్సు, రెండవది ఏంటంటే మారు మనస్సుకు సాదృశ్య రూపకమైనటువంటి క్రియ. ఇవి రెండు, దీస్ టూ థింగ్స్ షుడ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్.
దట్ ఈస్ ట్రూ రిపెంటెన్స్, దట్ ఈస్ ట్రూ పశ్చాత్తాపం. మనసు మారాలి. మారినటువంటి మనసుకు అనుగుణంగా మన క్రియలను మనము ప్రారంభం చేయాలి. జకర్యా చేసినటువంటి పని అదే. రక్షణని ఇంటికి వచ్చిందనగానే ఆయన ఎగిరి గంతేసి పరిశుద్ధుడైనటువంటి మనుష్య కుమారుడు పరమేశ్వరుడైన యేసుక్రీస్తు పాదాలకి ఆయన దాసుడై అయ్యా దయదలంచినావు, అర్హత లేనటువంటి వాడను, నీ యొక్క ప్రేమకు పాత్రం పొందే లేనటువంటి వాడను, అయినా సరే నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకున్నావు, నా మీద దయ కురిపించినావు, కటాక్షాన్ని కురిపించినావు, కరుణ కురిపించినావు. యావత్ లోకము నన్ను పాపి అని మాట్లాడడానికి, ముఖము చూడడానికి వెరిచినటువంటి ఈ విశ్వంలో అయ్యా నీ యొక్క ప్రసన్న వదనములో నన్ను పవిత్రుని చేసినావు. ఇదో నేను నిజంగా మారినా అని మాట ఇస్తున్నా నీకు. మాటతోనే ఆగే మనిషిని కాదు నేను క్రియారూపకమైనటువంటి మనిషిని గనక అయ్యా నేను పశ్చాత్తాపం పొందుతున్నాను అని సర్వలోకము గ్రహించేలాగున, సర్వలోకము నేను పొందినటువంటి పశ్చాత్తాపం పట్ల సాక్షిగా ఉండులాగున, నీకిచ్చినటువంటి మాట శాశ్వతంగా చరిత్రలో దానికి స్థిరమైనటువంటి శాశ్వతమైనటువంటి కార్యంగా అది గ్రంథంలో లిఖితంబులవులాగున అయ్యా నా ప్రవర్తన కూడా నేను మార్చుకుంటున్నాను అని చెప్పేసి అతడు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఐ గివ్ హాఫ్ మై పొజిషన్స్ టు ద పోర్. నేను అర్జించినటువంటి దానిలో నేను సగము బీదలకు ఇస్తాను. తెలుగులో అద్భుతంగా దానిని గ్రంథస్థం చేసినారు. జకర్యా యొక్క పశ్చాత్తాపం. టుడే ద సాల్వేషన్ హస్ కమ్ టు దిస్ హౌస్. ఈ కుటుంబానికి రక్షణ వచ్చింది. అప్పుడు వెంటనే జకర్యా నిలబడి చెప్పినటువంటి ప్రార్థన ఏంటంటే, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేనెవని యొద్ద అయినను అన్యాయంగా దేనినైనను తీసుకొని ఎడల అతనికి 4వ వంతు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. ఇదిగో నా ఆస్తిలో మొత్తం ఇచ్చేస్తున్నా, నేను సగం ఇచ్చేస్తున్నా. అన్యాయంగా అక్రమంగా ఆర్జించినటువంటి ఈ ద్రవ్యములో నుంచి నేను 4వ వంతులు అంటే రూపాయి తీసుకుంటే 4 రూపాయలు నేను వారికి తిరిగి చెల్లిస్తాను. ఇది నా వాగ్దానం, ఇది నా మాట, ఇది నా పశ్చాత్తాపానికి అయ్యా ఇదిగో గొప్ప గుర్తుగా ఉండులాగున నేను మాటకు కట్టుబడి ఉండే మనిషిని. నన్ను పశ్చాత్తాపం పని దిశలో అది పాదాన్ని కదిలించాలి. దిస్ ఈజ్ ఎ సెకండ్ సైన్ ఆఫ్ ట్రూ రిపెంటెన్స్. ద ఫస్ట్ సైన్ ఈజ్ ఎ రిపెంటెంట్ పర్సన్ ఈజ్ అపెల్డ్. దిగ్భ్రాంతి చెందుతాడు చేసినటువంటి క్రియల వలన. రెండవది, ఎ రిపెంట్ పర్సన్ దే మేక్ అమెండ్స్. వారి పరిహారం వైపు దృష్టిని కేంద్రీకరించి వారి పాదాలను కదిలిస్తారు. ద థర్డ్ సైన్ ఆఫ్ ట్రూ రిపెంటెన్స్ ఇస్ దే యాక్సెప్ట్ ద కాన్సిక్వెన్సెస్. పర్యావసానాలను వారు విధేయతతో వారు స్వీకరిస్తారు. ఏ జెన్యూన్లీ రిపెంటెంట్ పర్సన్ will accept the consequences. Probably it may include losing the trust of others, relinquishing a position of authority, or submitting to worldly authorities such as law enforcement. This is a third sign of a repentant person. పశ్చాత్తాపం పొందేటువంటి వ్యక్తి చేసేటువంటి మూడవది ఏంటంటే దే యాక్సెప్ట్ ద కాన్సిక్వెన్సెస్. నిజాయితీగా, నిబద్ధతతో, సత్యంగా వారు చేసినటువంటి దుష్కర్మ క్రియలకు వారు కొన్నిసార్లు ఇతరుల యొక్క విశ్వాసాన్ని కోల్పోవలసి వస్తుంది, కోల్పోతారు. వెంటనే వారు దాని పట్ల వారు తమకున్నటువంటి ప్రతికూలతను వారు వ్యక్తం చేయరు, దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. ఎస్, వారి విశ్వాసం నేను కోల్పోయినా గనక అక్కడి నుంచి వచ్చే అటువంటి అనుచితమైనటువంటి ప్రవర్తన దానిని కొంతకాలం నేను సహించాలి. కొన్ని సందర్భాల్లో చేసినటువంటి దోషముల యొక్క కారణం వలన మనకున్నటువంటి స్థితి, మనకున్నటువంటి గౌరవం, మనకున్నటువంటి పరిస్థితి, మనకున్నటువంటి అధికారాన్ని మనకు మనమే స్వచ్ఛందంగా విడిచిపెట్టుకోవాలి. అంతరాత్మ ప్రబోధానుసారంగా, మన మనస్సాక్షి బోధ అనుసారంగా నీవు తప్పు చేసినావని భావిస్తే ఇది సహేతుముక్తము కాదు అని నీ అంతరాత్మ ప్రబోధాన్ని నీకు కలిగిస్తే స్వచ్ఛందంగా వాటిని విడిచిపెట్టుకోవడమే. కొన్ని సందర్భాలలో చేసినటువంటి కార్యానికి, చేసినటువంటి క్రియలు అవి ధర్మానికి విరుద్ధమైనటువంటి అయితే ఎట్టి ధర్మస్థాపనలో మనము ఏర్పాటు చేసుకున్నటువంటి నియమ చట్టాలు వాటి పని అవి చేసుకుని పోతూ ఉన్నప్పుడు మనము నిశ్చయంగా వాటికి మనము తల ఒగ్గడమే. ఇటు విషయాన్ని
సిలువ కలువరిలో ఉన్నటువంటి దొంగల యొక్క సంభాషణ ఇట్టి భావనను అది ప్రస్ఫుటంగా మనకు బోధిస్తుంది. దే యాక్సెప్ట్ ద కాన్సిక్వెన్సెస్. ఇరువురు దొంగలు యేసుక్రీస్తు ప్రభుల వారికి కుడి ఎడమలో ఉన్నటువంటి దొంగల యొక్క సంభాషణ మనకు ఇట్టి బోధను నేర్పిస్తుంది. లూకా శుభవార్త 23వ అధ్యాయం 40 నుంచి 41 వచనంలో మనం చూస్తాం, మనకైతే ఇది న్యాయమే. ఏది న్యాయం? చేసినటువంటి కార్యాలు లేదా చేసినటువంటి కర్మల యొక్క ఫలితము మనము అనుభవించుట ఇది న్యాయమే. మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. చేసినటువంటి వాటికి మనము ఫలాన్ని పొందవలసి ఉన్నది కనుక నిశ్చయంగా చేసినటువంటి క్రియల యొక్క ఫలాన్ని మనం పొందుచున్నాం. కానీ మన ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ఈయన ఏ తప్పిదమును చెయ్యలేదు అని వారి యొక్క సంభాషణను నిశితంగా మౌనంగా ఆలకిస్తున్నటువంటి ఆదిదేవుడు సిలువలో ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలన చేస్తూ తన సృష్టిలో తాను పొందుతున్నటువంటి అధర్మాన్ని వీక్షిస్తున్నటువంటి దైవం వారి సంభాషణ అనంతరం వారిలో కలగబడినటువంటి పశ్చాత్తాపాన్ని గమనించి నిజమైన పశ్చాత్తాపాన్ని గౌరవించి అట్టి పశ్చాత్తాపాన్ని ఘనపరిచి వారికిచ్చినటువంటి మహా గొప్ప ఆశ్వాసనం ఏంటంటే, అందుకాయన వానితో నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని వాగ్దానము చేసినాడు. యాక్సెప్ట్ ద కాన్సిక్వెన్సెస్. వాటిని మనము స్వీకరిస్తే వాటి నుంచి మోక్షాన్ని కలిగించి అట్టి బంధకాలలో నుంచి మనల్ని విడిపించి మనకు కావలసినటువంటి ఆదరణ అనుగ్రహించే దేవుడు ఇట్టి పశ్చాత్తాప ప్రార్థనలో మనకు ఇచ్చినటువంటి దీవెనార్తి. మనము శరణార్థిని దేవుని సన్నిధానములో కోరుకుంటే ఆయన మోక్షార్థిని లేదా దీవెనార్థిని దేవుడు మనకు పశ్చాత్తాప ప్రార్థనలో ఆయన ప్రతిఫలాన్ని దాచి ఉంచినాడు. This is the third sign of true repentance. And the fourth sign of true repentance is something which related to they don't demand or expect forgiveness. The sign of true repentance is that they never demand and they don't expect the forgiveness. ఎందుకనంటే క్షమించడం అనేటువంటిది ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి వారి అధికారం. Now the ball is in others' court. And how are we going to receive the ball? Whether it is going to bounce back, it is not in our hands. We do our best. We repent and we express our repentance. And we just wait at the mercy. We just try to beseech at the feet of God. Lord, have mercy on me. Yesaya, idigo nee sharanu chustunanu. Sharanam sharanam. Na yandu nuvu kanikarinchu. That's what we can do. Neither you can demand, nor a true sign of repentance is not even to expect the forgiveness. This is found in the episode of Jacob and Esau. యాకోబు ఏశావుల యొక్క జరిగినటువంటి అన్న తమ్ముల విడిపోయి అనంతరము తిరిగి వారు కలుసుకున్నటువంటి సంఘటనలో ఇట్టి విషయము మనకు ప్రబోధపడుతున్నది. యాకోబు పశ్చాత్తాపపడి తన తోబుట్టువు లేదా సహ ఉదరుడు అయినటువంటి ఏశావును సమీపించినప్పుడు అన్న యొక్క క్రోధము, అన్న యొక్క రౌద్రము, అన్న యొక్క పగ, అన్నలో జ్వలించిపోతున్నటువంటి తాను కోల్పోయినటువంటి ఆధిక్యత, తనను ఏమైనా చెయ్యగలదు అన్నటువంటి సత్యము యాకోబు ఎన్నడూ మర్చిపోలే. ఎందుకంటే అది మానవ స్వభావము గనక. అన్న క్షమిస్తాడని కూడా యాకోబు బహుశా ఎన్నడూ ఊహించి ఉండడు. కేవలము దయ, కంపాషన్ అన్నటువంటిది కలిగితే నేను బ్రతికిపోతాను అన్నటువంటి ఒక చిరు ఆశ, ఆకాంక్ష యాకోబును తన అన్నకు చేరువ కావడానికి దోహదపడింది. ఆదికాండము 32వ అధ్యాయంలో ఈ విషయంలో మనం చూస్తాం. యాకోబులో ఉత్పన్నమైనటువంటి భావోద్వేగం, భయాందోళన, దానిని మనం ఆంగ్లంలో హీ ఫెల్ట్ గ్రేట్ ఫియర్ అని అండ్ డిస్ట్రెస్ అని చదువుతాం. దీని తెలుగు తర్జుమాలో యాకోబు మిక్కిలి భయపడి, తొందరపడి,
He anticipated an attack and considered himself as unworthy of kindness. కనుక యాకోబు అంచెలంచెలుగా తనకున్నటువంటి స్వాస్థ్యాన్ని, తనకున్నటువంటి సంపదను, తనకున్నటువంటి పనివారిని, తనకున్న పరివారాన్ని అంచెలంచెలుగా తన అన్న చెంతకు పంపించినాడు. చివరగా తన అన్న యొక్క కోపాన్ని అది క్షమాపణ దిశలో మారినప్పుడు యాకోబు ఏశావుల యొక్క కలయిక అది ఒక అద్భుతమైనటువంటి కావ్యఖండముగా మిగిలిపోయింది. చేసినటువంటి తప్పునకు, చేసినటువంటి దుష్క్రియకు ఎదుటి వ్యక్తి క్షమించాలని కోరుకోవడంలో తప్పు లేదు. కానీ ఎదుటి వ్యక్తి క్షమిస్తాడని ఊహించి ఆశించడంలో తప్పు లేదు. కానీ ఎదుటి వ్యక్తి నిశ్చయముగా క్షమించాలి అన్నటువంటి నియమం, నిబంధన ఎక్కడ లేదు. అయినంత మాత్రాన మనము పశ్చాత్తాపము పొందకుండా ఉండకూడదు. పశ్చాత్తాపము పడాలి. 5వ ప్రాథమికమైనటువంటి సత్యం లేదా 5వ ప్రాథమికమైనటువంటి సూచన, ప్రాయశ్చిత్తం పొందినటువంటి వ్యక్తి యొక్క 5వ సూచన ఏంటంటే దే ఫీల్ ద డెప్త్ ఆఫ్ పెయిన్ దే హ్యావ్ కాస్డ్. దే ఫీల్ ద డెప్త్ ఆఫ్ పెయిన్. ఎంత మట్టుకు మన దుష్ప్రవర్తన వలన ఎదుటి వ్యక్తి గాయపరచబడ్డాడు, అట్టి గాయము నుంచి వారు కోలుకోవడానికి ఎంత సమయమైంది, అట్టి గాయము చేసినటువంటి మాయనటువంటి ఎన్ని గురుతులు లేదా మచ్చలు మన లేత హృదయము మీద అవి శాశ్వతంగా ముద్రించబడ్డవి. వీటిని నిజంగా పశ్చాత్తాపాన్ని పొందాలనుకున్న వ్యక్తి దానిలో ఉన్నటువంటి తీక్షణమైనటువంటి వేదన భరితమైనటువంటి విషయాన్ని వీరును సహితం తదామ్యముగా దే వుడ్ ఎంపథైజ్ ఇట్. దీనిని ఎక్కడ కూడా నీవు చేసినటువంటి క్రియ, దానివల్ల ఉత్పన్నమైనటువంటి వేదన భరితమైనటువంటి విషయాన్ని ఎక్కడ కూడా నిజంగా పశ్చాత్తాపపడేటువంటి మనుజుడు దాన్ని తక్కువగా ఊహించడు, తక్కువగా భావించరాదు. ఉన్నది ఉన్నట్టుగా నీ వలన ఉత్పన్నమైన వేదనను నీవు తప్పనిసరిగా అనుభూతి చెంది తీరాల్సిందే. దీనిని మనమందరము కూడా అద్భుతమైనటువంటి విషయాల్లో మనం చూస్తాం. యెషయా గ్రంథము 64వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తాం, మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డవలెనాయను, మేమందరము ఆకువలే వాడిపోతిమి, గాలి వాన కొట్టుకొని పోవునట్లుగా మా దోషము మమ్మల్ని కొట్టుకొని పోయెను. They take the responsibility, acknowledge the damage that they have done and express the remorse. This is a beauty and a wonderful sign of a true repentant person. You should held responsible. You. It is only you and only you. నువ్వు చేసినటువంటి దోషానికి కారణము నువ్వే. చేసినటువంటి దోషాన్ని బహిర్గతంగా ఒప్పుకోవాల్సిందే, దాని కొరకు విలపించవలసిందే. ఇవి చేయకుండా నిజమైన పశ్చాత్తాపము నేను పొందుతున్నాను, నా ప్రార్థనకు ప్రతిఫలము రావాలి అన్నటువంటి ఆలోచన సహేతుకమైనది కాదు. 6వ గొప్ప విషయం, నిజమైనటువంటి పశ్చాత్తాపానికి 6వ సూత్రము ఏంటి అనంటే, 6వ సైన్ సాదృశ్యం, 6వ వీక్షణ ఏంటనంటే దే చేంజ్ దేర్ బిహేవియర్. వారు తమ యొక్క ప్రవర్తనలో పరిపూర్ణమైనటువంటి పరివర్తనగా మార్చుకుంటారు. ప్రవర్తనలో పరిపూర్ణమైన ప్రవర్తన కలిగి తీరాలి. దీనికి బలమైనటువంటి సంకేతం జీవితం ఏంటి అనంటే, పరిశుద్ధుడైనటువంటి పౌలు సౌలుగా ఉన్నప్పుడు పౌలుగా మారిన అనంతరం వారి యొక్క పరిస్థితులలో, పద్ధతిలో, పంధాలో, ఆలోచనలో, ఆచరణలో వారు చూపించినటువంటి పరిపక్వత పరమేశ్వరుడు నచ్చింది, పరమేశ్వరుడు మెచ్చింది, పరమేశ్వరుడు కోరింది. దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి జీవన విధానాన్ని చూపించడమే
నిజమైనటువంటి పశ్చాత్తాపానికి బలమైనటువంటి సంకేతం లేదా సాదృశ్యం. 7వ సంకేతం నిజమైన పశ్చాత్తాపానికి ఏంటంటే దే గ్రాంట్ స్పేస్ టు హీల్. మరి కలిగబడినటువంటి గాయాన్ని అది స్వస్థత కలిగించబడడానికి కావలసినటువంటి సమయాన్ని వారు పొందుతారు లేదా వారు అందిస్తారు. దీనిని మనము ఆత్మ ఫలములో మనం చూస్తాం. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. This is the fruit of spirit, which includes patience, kindness, grace, and self-control. A truly repentant person will demonstrate this consistently. They're entitled to trust or acceptance. Rather, they'll be humble, unassuming, and willing to sacrifice their own wants, whims, wishes, needs for the benefit of the injured party. వారు వలన గాయపరచబడినటువంటి బిడ్డలు సంపూర్ణమైనటువంటి స్వస్థత పొందే వరకు వారి యొక్క కొన్నిసార్లు అనుచితమైనటువంటి ప్రవర్తనను వారు ఓపికతో దానిని భరిస్తారు. ఎందుకంటే వారి యొక్క గాయానికి వీరు కారణం కనుక త్యాగం చేస్తారు, మౌనం వహిస్తారు, ఒప్పుకుంటారు, అనంతరము ప్రేమను చూపిస్తారు, ప్రతిఫలానంగా ఆదరణ చూపిస్తారు. కానీ ఎన్నడూ కూడా నేను ఒప్పుకున్నా, పశ్చాత్తాపడ్డా, తప్పైపోయిందని ఒప్పుకున్న కనుక నువ్వు వెంటనే అదే విధంగా అంతే స్పీడుతో, అంతే ఇంటెన్సిటీతో నువ్వు ప్రతిచర్యలో ఫలము ప్రతిఫలము విధంగా నువ్వు ప్రవర్తించాలని వారు ఎన్నరూ వారి వలన గాయపడినటువంటి ప్రజలను వాడు ఒత్తిడిలోనికి తీసుకొని రాడు. కానీ వారిలో నిగూఢంగా పెంపొందించబడినటువంటి గాయముతో కూడుకున్నటువంటి భావోద్వేగాలను వీరు అర్థం చేసుకుంటారు. వారు వేదనను అర్థం చేసుకుంటారు. వారు పొందినటువంటి బాధను వారు అర్థం చేసుకుంటారు. వారి పరిధిని గుర్తిస్తారు. తిరిగి వారితో సఖ్యతతో సాగిపోవడానికి వారు సమస్తాన్ని భరిస్తారు, సమస్తాన్ని వారు బాధ్యత వహిస్తారు. దిస్ ఈస్ ద 7th sign of a true repentance. 8th and the final sign of true repentance is they are awestruck by forgiveness. ఇటు క్షమాపణ పొందిన తర్వాత వారు అనిర్వచనీయమైనటువంటి విస్మయానికి, అనిర్వచనీయమైనటువంటి ఆత్మీయ అనుభవానికి వారు లోనవుతారు. యాకోబు ఏశావు విషయంలో ఇటుది జరిగింది. అన్న క్షమిస్తాడని ఊహించనప్పుడు, అన్న క్షమించినప్పుడు యాకోబు ఆయన బిగ్గరగా మిన్నుకు ఆకాశానికి అంటే విధముగా ఆయన బిగ్గరగా విలపించినాడు. ఎంత అద్భుతంగా గ్రంథస్థం చేయబడ్డది యాకోబు యొక్క హాహాభావాలు అని అంటే ఆదికాండం 33వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తాం. అప్పుడు యాకోబు అట్లు కాదు, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల చిత్తగించి నా చేత నా కానుక పుచ్చుకొనుము. దేవుని ముఖమును చూచినట్లు నీ ముఖమును చూచి తిని నీ కటాక్షము నా మీద వచ్చినది కదా అని ఆయన సెలవిచ్చెను. అర్హత లేనటువంటి మనకు పశ్చాత్తాపం వలన పరమేశ్వరుని యొక్క భుజముపై వ్రాలిపోయే అర్హత క్రీస్తు యేసు ద్వారా మానవ లోకానికి కలిగింది. ఇది మానవ లోక కళ్యాణార్థమై దేవుడు సంకల్పించినటువంటి కార్యం. దేవుడు ఆహ్వానిస్తున్నాడు. దేవుడు కఠినమైన వాడు కాదు, ఆయన కరుణామయుడు. దేవుడు మన నుంచి కోరుకునేది కేవలము పశ్చాత్తాపం మాత్రమే. దేవుడు మన నుంచి కోరుకునేది తిరిగి ఆయన వైపు మన ప్రయాణాన్ని ఆరంభించడం మాత్రమే. మన యొక్క బలహీనమైనటువంటి మార్గాలను విడిచిపెట్టాడు పశ్చాత్తాపం. ఇకపై ఆ పాపమును లేదా ఆ బలహీనమైనటువంటి కార్యాన్ని నేను తిరిగి చెయ్యను అని నిర్ధారణ చేసుకోవడమే పశ్చాత్తాపం. ఎప్పుడైతే పశ్చాత్తాపము పడతావో, పశ్చాత్తాప ప్రార్థన చేస్తావో, పైనున్నటువంటి భగవంతుడైన యెహోవా దేవుడు మనకు ఆశ్వాసనం ఇస్తున్నాడు. ఏంటి ఆశ్వాసనం? 1 is salvation, మోక్షాన్ని ఇస్తాడు, రక్షణ ఇస్తాడు. 2nd one is forgiveness of sins, పాపాలు పరిహరింపబడ్డాయి. 3వది పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనకిస్తాడు. 4వది మనల్ని మనం నిత్య నూతనంగా ఆయన మనల్ని మారుస్తాడు. 5వది రెస్టోరేషన్ చేస్తాడు. పడిపోయినటువంటి స్థితి నుంచి తిరిగి పునరుద్ధరణ చేస్తాడు, పునరుజ్జీవంలోనికి తీసుకొని వస్తాడు.
దేవదేవునితో మన సంబంధాన్ని శాశ్వతంగా సఖ్యతలోనికి, సంతోషంలోనికి, సమాధానములోనికి, శాశ్వత బంధములోనికి మనల్ని స్థిరపరుస్తాడు. అది పశ్చాత్తాపానికి ఉన్నటువంటి ప్రభావం, బలం.